సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీ ముంగడికి ఎందుకు వచ్చానంటే కొత్త కొత్త వర్షన్స్ అని చెప్పడానికి వచ్చాను. సేవ్ ద వరల్డ్ అయితే నేను తీయలేకపోయాను గైస్, ఎందుకంటే ట్రిప్స్. సో ఇప్పుడైతే అసలు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. వార్ కూడా నడుస్తుందని నాకైతే సమాచారం అయితే న్యూస్లో తెలుస్తుంది. ఆ వార్ గురించి సమ్ వీడియోస్ అయితే నేను మీద పెడదామని అనుకుంటున్నాను. అండ్ న్యూ వర్షన్స్ గురించి చెప్పడానికి అయితే మీ ముంగడికి వచ్చేసాను. సేవ్ ద వరల్డ్ నేను May 2 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే స్టార్ట్ చేయలేకపోయాను. సమ్ ట్రిప్స్ ఉంటే అవి తీయలేకపోయాను నేను, ఎందుకంటే సో అవన్నీ సడన్గా ప్లాన్ అయ్యాయి కాబట్టి తీయలేకపోయాను. కాకపోతే నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను. సో అవైతే నేను ఎడిట్ చేయడం ఒకటి ఉంది, అవన్నీ కూర్చొని ఒక రోజు అయితే ఎడిట్ చేసిస్తాను గాయస్. సో ఇలా అయితే జరుగుతుంది. సో సేవ్ ద వరల్డ్ అయితే హాఫ్ వరకు 40% అయిపోయింది, ఇంకా 60% ఉంది. అంటే ఆల్మోస్ట్ నేనైతే ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను. అండ్ కొత్త కొత్త వర్షన్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేస్తే మీకు ఏదైనా వర్షన్ తెలుస్తుంది, ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. సో మీరైతే నన్నైతే చాలా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను గాయస్. నాకు ఎంత సపోర్ట్ కావాలో ఇప్పుడు నాకు తెలుసు. సో కాబట్టి మీరు పైన ఇంకా నేను వర్షన్స్ పెడుతూ ఉంటాను. కొన్ని రోజుల్లో నేను వర్షన్స్ పెట్టలేదు, ఎందుకంటే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే పెట్టలేకపోయాను. సో ఇంకా ముందు కొత్త వర్షన్ సేవ్ ద వరల్డ్ అనేది తొందరలోనే వస్తుంది. సో అంతా ప్రిపరేషన్స్ అయిపోయాక మీకే నేను కూర్చొని నీట్గా అంతా, అంటే ఒకవేళ నేనైతే దగ్గర పడితే అండ్ రేపు వీడియో అండ్ ఈరోజు సాయంత్రం వీడియో కూడా వస్తుంది మనకి. అండ్ ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను ఇప్పటి నుంచి. సో నేను వీడియోస్ పెట్టలేందుకు సారీ గైస్. సో ఈ ఒక్కసారికి వదిలేండి. దెన్ నెక్స్ట్ పైన చాలా వర్షన్స్ వస్తాయి. నేనైతే యూట్యూబ్లో చూస్తున్నాను ఏ వర్షన్స్ ఏం చేయాలి. సో దానికైతే ప్రిపరేషన్స్ అయితే చూస్తున్నాను సేవ్ ద వరల్డ్కి. సో ఎలా చేయాలి, సమ్ టిపికల్గా నేను ఒక స్టోరీ రాసుకోవాలి కదా, ఆ స్టోరీ రాసుకొని నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను తొందరలోనే పెట్టేస్తాను. అండ్ కొత్త వర్షన్ వస్తుంది, అందులో చిన్నపిల్లలది ఒక వర్షన్ క్రియేట్ కూడా చేశాను. అది స్టోరీ, అది సేవ్ ద వరల్డ్ తర్వాత వస్తుంది. సో ఇది గాయస్ నేనైతే ఇప్పటికి చెప్పడానికి వచ్చాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, వార్ అయితే చాలా నడుస్తుంది. నేనైతే చూశాను పంజాబ్లో డ్రోన్ బాంబ్ అయితే పడిందంట. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. బాయ్ గాయస్, సీ యూ లేటర్.